అన్నా ఆ! మన బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ టీజర్ ఎలా అనిపించింది? మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్న అలాగే? అసలు ఒక్కొక్కడు ఇట్లా నరాలు జిగ్గుమంటుంటే ఆ! ఏది ఎంట్రుకలు నిక్కబొడుచుకునే అంటారు కదా, ఆ నిక్కబొడుచుకునే ఈసారి సూదుల్లాగా మారతాయి కావచ్చు నాకు తెలిసి ఖచ్చితంగా సంక్రాంతికి. ఓకే. ఎందుకంటే అఖండ నుంచి బాలయ్య బాబు ఎక్కడ ఒక్క సినిమా కూడా అరే ఇది డౌన్ అయింది అనే డౌట్ లేకుండా వస్తున్నాడు అనమాట. అవునవును. టోటల్ గా ఒరిజినల్ స్టోరీలతో వస్తున్నాడు. ఓన్లీ మన తెలుగు సినిమాగానే రూపొందిస్తున్నాడు. తెలుగు సినిమాగానే బ్లాక్ బస్టర్ అయ్యి అది హిందీలో డబ్ అయిన తర్వాత నార్త్ ఇండియన్స్ ఎట్లా ఎదురు చూస్తున్నాడంటే బాలయ్య బాబు ఎప్పుడు హిందీ సినిమా తీస్తారా, ఎలా మనం ఈ ఆనందాన్ని పంచుకోవాలంటే ఇప్పుడు రీసెంట్ గా పుష్పరాజు అసలు ఏ రేంజ్ లో ఆనందంగా ఉన్నారో అవును. బాలయ్య బాబు సినిమా డైరెక్ట్ హిందీలో వస్తే బాగుండనే ఆతృతతో ఉన్నారనమాట. ఎందుకంటే అఖండ తర్వాత అసలు ప్రతి సినిమా ఆయన ఇచ్చే రీసౌండ్ కి, ఆయన కొట్టే డైలాగ్ కి, ఆయన వాయిస్ కి, ఆయన ఓల్డ్ గెటప్, అసలు ఓల్డ్ గెటప్ మొత్తం మాక్సిమం ఏంటంటే ఒక శివుని గెటప్ టైప్ లో కనబడతా ఉంటాడు. అవునవును. నార్త్ ఇండియన్స్ మన కంటే ఎక్కువ అనమాట. అసలు భక్తి. అవును. కొట్టుకుంటారు, భక్తి అనేది అట్లా కొట్టుకుంటారు అనమాట. దేవుడు కనపడ్డారా, మనం ఒక అల్లూరి సీతారామన్ చూపిస్తే వాళ్ళు శ్రీరాముడు అనుకుంటారు అనమాట. అవునవును. రామ్ చరణ్ అలాగే అనుకున్నారు కాపు త్రిపుల్ లో అట్లా అనమాట. కొద్దిగా ఏం మాత్రం దేవుని భక్తి, దైవ భక్తి, దైవం గెటప్ కనపడాలంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతారు. బాలయ్య బాబు ఈసారి లుక్ లో కూడా కొంచెం బందిపోటు లుక్ కనపడ్డా, డాకు మహారాజ్ అనేది బందిపోటు అగంతకుడు అన్నమాట. సో ఆ లుక్ కూడా వాళ్ళకి ఏమాత్రం నార్త్ ఇండియాలో ఒక సైడ్ అనేది ఉన్నది, ఉత్తరప్రదేశ్, బీహార్, ఎంపీ, జార్ఖండ్ ఈ టైప్ లో వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట. వాళ్ళు మాత్రం ఈసారి ఖచ్చితంగా బాలయ్య బాబు నెక్స్ట్ ఇట్లా కూర్చోబెట్టుకుంటారు. ఫ్యూచర్ లో అవసరం అయితే గుడి కట్టిన ఆశ్చర్యపోనట్లేదు. ఎందుకంటే ఆయన లుక్, ఆయన వాయిస్, ఒకప్పుడే అమితాబ్ బచ్చన్ వాయిస్ ఉంటుంది చూసిన బేస్ వాయిస్, ఆ బేస్ వాయిస్ బాలయ్య బాబు కనపడదు ఖచ్చితంగా వాళ్ళకి. నాకు తెలిసి కనుక దీన్ని కనుక ఇందులో డబ్బు చేస్తే తెలుగు కంటే ఎక్కువ రికార్డులు బ్రేక్ చేస్తుంది ఇందులో సినిమా. బాలయ్య బాబు ఒక తెలుగు సినిమా హిందీలో డబ్బు చేస్తే బాలయ్య బాబు సినిమాలు ఇప్పటి వరకు రాని గ్రాస్ నెట్ కలెక్షన్ 100% వచ్చేస్తాయి. మళ్ళా ప్రజ్ఞ ఆల్రెడీ ఆమె హిందీలో పరిచయం అయింది, తెలుగులో పరిచయం అయింది, ఆమె సినిమాలు హిందీలో కూడా చూశారు. సో ఆమె ఉండి సెంటిమెంట్, ఒక చిన్న పాపని కూడా చూపించారు. ఖచ్చితంగా ఈసారి విత్ ఫ్యామిలీతో డాకు మహారాజ్ విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో మంచి ఎంటర్టైన్మెంటే కాదు, మంచి మాసాలతో ఖచ్చితంగా రాబోతున్నాడు. మళ్ళా గుర్రపు స్వారీ అంటే హిందీ వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళు బాలయ్య బాబు చూసి ఓల్డ్ లెక్కల్లో చూసి అసలు ఇక నెత్తిన పెట్టుకోవటం కాదు నీ అమ్మ, ఒకప్పుడు రామ్ చరణ్, ఒకప్పుడు చిరంజీవి, ఇలా అనుకునే వాళ్ళం. అప్పుడు ఏది ఆ షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్ చూసి ఎలా ఫీల్ అయ్యేవారో, ఆ గుర్రపు స్వారీలో ఆయన కనుక చూస్తే మాత్రం ఒక్కొక్కరికి వాళ్ళు దౌడు తీస్తారు. మన కాడికి 70 వచ్చి కాదు, డైరెక్ట్ మనం వెళ్ళి ఐమాక్స్ లో చూద్దాం, హైదరాబాద్కి వెళ్ళి చూద్దాం, తెలంగాణకి వెళ్ళి చూద్దాం, ఆంధ్రాకి వెళ్ళి చూద్దాం అనే ఉత్సుకతో ఉరికొచ్చేట చూసిన ఆశ్చర్యపోనక్కర్లేదు నార్త్ ఇండియన్ పీపుల్. సో బాలయ్య బాబు లుక్స్ ఎలా అనిపించింది? అసలు ఓల్డ్ లుక్ అంటేనే ఇండియాలో ఓల్డ్ లుక్ అంటేనే బాలయ్య బాబు. అమితాబ్ బచ్చన్ తర్వాత నాకు తెలిసి అమితాబ్ బచ్చన్ ఓల్డ్ లుక్ చాలా బాగా సూట్ అవుతాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు అన్ని అయ్యో లుక్స్ వస్తున్నాయి కదా. బాలయ్య బాబుని ఒక సెకండ్ క్యారెక్టర్ లాగా పెట్టి, ఫాదర్ లాగా క్యారెక్టర్ లాగా, ఒక గురు క్యారెక్టర్ లాగా పెట్టేసి ఓల్డ్ లుక్ అద్భుతంగా సెట్ అవుద్ది. ఆయన మీస కట్టు కానీ సాల్ట్ పేపర్ లో చూపిస్తుంటారు కదా గడ్డం గట్లా, మస్త్ అంటే మస్త్ సెట్ అవుతాడు. నిజంగా అంత బాగా సెట్ అయ్యేది మన తెలుగు సినిమాలో బాలయ్య బాబు మాత్రమే. అంటే మన ఓన్లీ తమ్మనే మన బాలయ్య బాబు కొట్టినట్టు ఎవరికి కొట్టట్లేను. మరి రీజన్ ఏందన్నా? నిజంగా మరి బాలయ్య బాబుని చూస్తే ఆయనకు ఊపుతా వస్తుందో తెలియదు కానీ, మరి నందమూరి ఫ్యామిలీ చూస్తేనే ఊపుతాదో తెలియదు కానీ, పర్ఫెక్ట్ గా నిజంగా వేరే వాళ్ళ విషయం పక్కడితే బాలయ్య బాబు సినిమా అంటేనే తమను కొట్టే సౌండ్, రీసౌండ్, మన స్పీకర్లు పగిలిపోతాయి, థియేటర్ స్పీకర్లు కూడా పగిలిపోతాయి. ఆడ ఉన్న ఆపరేటర్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి థియేటర్ లో. ఇంకా పగిలిపోవడం కాదు, కాలిపోతాయి. ఆ సౌండ్ బాక్స్ అనే కాలిపోతాయి. అంత సౌండ్ ఇస్తాడు, అంత రీసౌండ్ ఇస్తాడు, అంత బీజేం ఇస్తాడు. సాంగ్స్ కు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్ అయితే, సాంగ్స్ కి ఇచ్చే మ్యూజిక్ కూడా ఒక డిఫరెంట్ ఉంటది. ఇక బాలయ్య బాబు చెప్పే డైలాగులు చెప్పేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ వచ్చే సౌండ్ ఉంటుంది చూసావా, కూసున్నోడు అది మనకు బాహుబలిలో ఇట్లా గుద్దుతుంటారా ఎదిరిపోయి రాళ్ళెట్లకి, ఆయన సౌండ్ ఇస్తుంటే మనం సీట్లలో ఎగిరి పడతా ఉంటాం అన్నమాట. సో ఈ సంక్రాంతికి మరి బాలయ్య బాబు గారు బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడన్న పక్క? ఖచ్చితంగా తెలుగు సినిమాగా వస్తున్నాడు. సంక్రాంతికి బాలయ్య బాబు బ్లాక్ బస్టర్ ఎట్టుకొట్టబోతున్నాడు. అఖండ తర్వాత నుంచి ఒక్కటి కూడా ఫెయిల్యూర్ అనేది లేదు. ఫెయిల్యూర్ ఏంట్రా బాబు అనే డైలాగ్ ఫ్యూచర్ లో రావచ్చు. ఫెయిల్యూర్ అంటే పడుతుంది ఫ్యూచర్ లో. ఫెయిల్యూర్ అంటే ఏంటా అని ఒక డైలాగ్ కూడా పడుతుంది. ఆ రేంజ్ లో ఖచ్చితంగా సంక్రాంతికి రంగు మొగుడు అల్లుడు అని అంటారు కదా, ఇవన్నీ కాదు కదా, వాళ్ళందరికీ తాత ముత్తాత రికార్డులు సృష్టించాలనుకుంటే బాలయ్య బాబు డాకు మహారాజు లాగా అగంతకులకు అవుతాడా, రాజులకు రాజు అవుతాడా, పుష్పరాజుకు రాజు అవుతాడా, ప్రభాస్ రాజుకు రాజు అవుతాడా అంటే ఈసారి ఖచ్చితంగా డాకు మహారాజా అని చెప్పగలుగుతుంది. ఓకే.